హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని షాకింగ్ అప్డేట్లు వచ్చాయి. ఆ షాకింగ్ అప్డేట్ల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో కొన్ని టాస్కులు జరుగుతున్నాయి. ఆ టాస్కుల్లో ఎవరెవరు గెలిచారు, ఎవరికి ప్లేయర్ ఆఫ్ ది డే వచ్చింది, ఎవరికి ఎన్ని స్టార్లు వచ్చాయనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా డెమాన్ పాన్ ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయిందా, చాప కింద నీరులా పెరుగుతుందా? అవును, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. టాప్ 5 కంటెస్టెంట్లో ఒక అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా జియో హాట్స్టార్లో, అదేవిధంగా మిస్కాస్లో ఎవరి పొజిషన్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అవుతాడా, తనూజ అవుతుందా, ఇమాన్యుయలా, డెమానా, సంజన, ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో బిగ్ బాస్ హౌస్లో కొన్ని టాస్కులు జరుగుతున్నాయి. సో ఆ టాస్కులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వీడియో చేసేంత వరకు ఇప్పటివరకు అయితే 4 స్టార్లు డెమాన్ పవన్కి రావడం జరిగింది, 2 స్టార్లు తనుజ గారికి, 1 స్టారు ఇమాన్యుయల్కు, కళ్యాణ్ పడాలకు, సంజనకు ఒక్కొక్క స్టార్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది డే ఇద్దరు అయ్యారు ఇప్పటివరకు. ఒకటి డెమాన్ పాన్కు వీడియో బయట రావడం జరిగింది వాళ్ళ అన్నయ్య చేత. అదేవిధంగా తనుజ గారికి ఒక ఫోటో ఫ్రేమ్ రావడం అయితే జరిగింది. ఇంకొక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ అయిన తర్వాత ఈరోజు ప్లేయర్ ఆఫ్ ది డే అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయ్యి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏవి ప్లే చేయబోతున్నారు, ఫస్ట్ ఏవి ఎవరిదో కాదు, డెమాన్ పాన్ ఏవి అయితే ఫస్ట్ ప్లే చేయబోతున్నారు. నెక్స్ట్ సంజన అండ్ ఇమాన్యుయల్ ఏవీలు అయితే ప్లే చేయబోతున్నారు. సో అదేవిధంగా డెమాన్ పాన్ ఓటింగ్ చాప కింద నీరులా పెరుగుతుందా అంటే 100% డెమాన్ పాన్ ఓటింగ్ అనేది అన్అఫీషియల్ ఓటింగ్తో పోల్చుకుంటే అఫీషియల్ ఓటింగ్లో ఆల్మోస్ట్ ఆల్ 3 డిజిట్స్ ఓటింగ్తో పెరిగింది. అంటే 30% ఓటింగ్తో డెమాన్ పాన్ ఓటింగ్ అనేది పెరిగింది. డెమాన్ పాన్ ఓటింగ్ పెరగడానికి ముఖ్య కారణము రీతు చౌదరి ఎలిమినేషన్ అయిన తర్వాత తనలో ఉన్నటువంటి ఫన్ యాంగిల్ బయటికి రావడం వల్ల, ట్రూ ఎంటర్టైన్మెంట్ అనిపించడం వల్ల, అదేవిధంగా గేములు, అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది డే అవ్వడము, అదేవిధంగా టాస్కులు కంటిన్యూగా గెలవడం వల్ల తన ఓటు బ్యాంక్ అనేది భారీగా పెరగడం అయితే జరిగింది. ఎంత పెరిగిందంటే కళ్యాణ్ పడాలా, తనుజ వాళ్ళకే దెబ్బ కొట్టేంత ఓటింగ్ డెమాన్ పాన్ ఓటింగ్ అయితే పెరగడం అయితే జరిగింది. సో ఇక్కడ తనుజ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఉంటే దయచేసి హై అలర్ట్ ఉండాలి, లేదంటే మీకు పెద్ద బొక్క పడే ఛాన్స్ అయితే 100% ఉందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఫస్ట్ ఏవి కూడా డిమాండ్ ప్లే చేయబోతున్నారు. అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము గూగుల్, ట్విట్టర్, వాట్సాప్, టెలిగ్రామ్, సో ఇక్కడ ఎన్నిట్ల అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 47%లో కొనసాగుతుంది. ఇక్కడ తనుజ ఓటింగ్ అనేది 27%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 12%లో, డెమాన్ ఓటింగ్ అనేది 10%లో, అదేవిధంగా సంజన గారి ఓటింగ్ అనేది 5%లో కొనసాగుతుంది. సో అదేవిధంగా హాట్స్టార్లో, మిస్కాస్లో ఎవరి పొజిషన్ ఎలా ఉందంటే ఇక్కడ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 40%లో కొనసాగుతుంది. అదేవిధంగా తనుజ గారి ఓటింగ్ అనేది 35%లో, డెమాన్ ఓటింగ్ అనేది 30%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 25%లో, సంజన గారి ఓటింగ్ అనేది 10%లో కొనసాగుతుంది. సో ఇక్కడ కళ్యాణ్ పడాల తనుజకు ఓన్లీ 5% డిఫరెన్స్ ఉంది, తనుజకు డెమాన్ కూడా 5% డిఫరెన్స్ ఉంది, డెమాన్కి ఇమాన్యుయల్ కూడా 5% అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా టాప్ 1, టాప్ 2, టాప్ 3 పొజిషన్ అయినటువంటి వీళ్ళ ముగ్గురి మధ్యలో అయితే చాలా అంటే చాలా గట్టి పోటీ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా తనుజకు 3 రాష్ట్రాల నుంచి ఓట్లు పడుతున్నాయి. అది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల నుంచి పడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కళ్యాణ్ పడాలకు ముఖ్యంగా యూత్ నుంచి అంటే బిలో 25 ఉన్నటువంటి యూత్ మొత్తం కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయడము, అదేవిధంగా నార్త్ సైడ్ నుంచి కూడా కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది భారీగా పెరుగుతుంది. అదేవిధంగా బయటి దేశాల నుంచి కూడా కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది భారీగా పెరగడం అయితే జరుగుతుంది. నార్త్లో కళ్యాణ్ పడాలకి ఎవరు తెలుసు అంటే కళ్యాణ్ పడాల ఒక ఆర్మీ పర్సన్ కాబట్టి తన ఆర్మీ ఫ్రెండ్స్ మొత్తము బార్డర్లో పనిచేస్తుంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ స్టోరీలో పెట్టడం జరుగుతుంది, మా ఆర్మీ పర్సన్ కళ్యాణ్ పడాల గెలిపి అని చెప్పి. ఆ విధంగా నార్త్ ఓటింగ్ కూడా కళ్యాణ్ పడాలకు పెరిగింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి యూత్ మొత్తము కళ్యాణ్ పడాల వన్ సైడ్ అవ్వడం వల్ల, అదేవిధంగా న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయడం వల్ల కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 40%లో కొనసాగుతుంది. ఇదే విధంగా ఇంకొక ఫ్రైడే వరకు కొనసాగితే 100% బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కొట్టేది మన తెలుగోడు గర్వపడంగా చెప్పుకోవచ్చు, కళ్యాణ్ పడాల అని. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు, అదేవిధంగా పాత సీజన్ల కంటెస్టెంట్లు మొత్తము కొందరేమో కళ్యాణ్